పాతికేళ్లు పార్టీని నడిపే సత్తా ఉందని నాడు అభిమానుల్ని మోసం చేశావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 2, సత్తా లేకనే చంద్రబాబుకు మద్దతిచ్చానని నేడు నిండు సభలో ఒప్పుకున్నావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 3, జనసేన ఆవిర్భావ సభలో 40 ఏళ్ల టీడీపీని నిలబెట్టానని గర్వంగా చెప్పుకున్నావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 4, పొత్తు 15 ఏళ్లు ఉండాలి, బాబే సీఎంగా ఉండాలని అసెంబ్లీ సాక్షిగా భజన చేశావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 5, కాపులంతా ఓట్లు వేస్తే సీఎం అవుతానని ఆ సామాజిక వర్గాన్ని మోసం చేశావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 6, బాబు కోసం కులాల మధ్య చిచ్చు పెట్టేలా కుల భావన ఉండాలని రెచ్చగొట్టావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 7, ఆ 21 నియోజకవర్గాలకే పరిమితం కావాలన్న బాబు కండిషన్కు ఒప్పుకున్నావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 8, బాబు రాజకీయాలకు పనికిరాడని పెన్షన్ ఇచ్చి పంపేయాలని అన్నావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 9, లోకేష్ లాంటి అవినీతి పరుడు లేడని మైక్లో గొంతు చించుకుని అరిచావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. క్వశ్చన్ నెంబర్ 10, 100 కోట్లు ఖర్చు పెట్టి నా తల్లిని దూషించిన లోకేష్ను వదిలిపెట్టనని అన్నావా లేదా? సత్తా ఉంటే సమాధానం చెప్పండి. ప్రజలు అడుగుతున్నటువంటి 10 ప్రశ్నలకు పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి.